ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పేజీ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఎన్టీపీసీ యూజీ జనరల్ అవేర్నెస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పేపర్ 3 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మేము పేపర్ 1 పేపర్ 2 అయితే డిస్కస్ చేసాం. 13 నుంచి 20 వరకు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, వాళ్ళైతే ఈ వీడియోని చూసి వెళ్ళండి. చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఎవరైతే చూస్తున్నారో అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఐరన్ ఈజ్ ఇన్ ఇండియా అసోసియేటెడ్ విత్ డాష్ పీరియడ్. సో ఐరన్ ఏజ్ అనేది ఇండియాలో ఏ పీరియడ్ అని అంటారు? సో వేదిక్ పీరియడ్ అని అంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది కరెంట్? సో హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ కానిది ఏదంటే మైక్రోవేవ్. విచ్ డ్యాన్స్ స్టైల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్టోరీ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ క్వీన్ సత్యభామ? సో వీళ్ళిద్దరికి సంబంధించిన డ్యాన్స్ స్టైల్ వచ్చేసి ఏదని అంటున్నాడు? ఏదంటే కూచిపూడి. నెక్స్ట్, which type of memory is mainly used to synchronize with high speed CPU and improve its performance? సో ఏదంటే క్యాష్ మెమరీ. ఇప్పుడు మనకు ఒక మొబైల్ ఉంటుంది కదా, ఆ మొబైల్లో ఏదైనా అప్లికేషన్స్ కు క్యాష్ అనేది మనకు ఎక్స్ట్రా పడుతూ వస్తుంది. సో ఈ క్యాష్ అనేది రిమూవ్ చేస్తే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అదే అంటున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి క్యాష్ మెమరీ. Babru Bayrath edicts mainly debating Ashoka's conversions to Buddhism is found in. సో అశోక మహారాజు బౌద్ధ మతంలోకి కన్వర్ట్ అయిన ప్లేస్ ఏదంటున్నాడు? ఏదంటే రాజస్థాన్. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఆఫ్ బ్యాటిల్స్ ఫౌండ్ డ్యూరింగ్ ది మొఘల్ ఎంపైర్ పీరియడ్ ఇన్ కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్. సో ఇందులో బ్యాటిల్ ఆఫ్ పానిపత్ ఇయర్ వచ్చేసి 1526, బ్యాటిల్ ఆఫ్ కన్ఫా ఇయర్ వచ్చేసి 1527, బ్యాటిల్ ఆఫ్ గగ్రా వచ్చేసి 1529, బ్యాటిల్ ఆఫ్ చౌసా వచ్చేసి 1539. సో కరెక్ట్ ఫస్ట్ వచ్చేసి బి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, బిఎస్సిడి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాయిల్స్ రిజల్ట్స్ ఫ్రమ్ లీచింగ్? లీచింగ్ నుంచి వచ్చే సాయిల్ ఏదంటే లేటెడ్ సాయిల్. సో ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, లేటర్ సాయిల్లో పండిచేయి అంటాడు. లేటెడ్ సాయిల్లో పండిచేయి అంటే సారోయింగ్. క్యాష్యూ నట్స్, టీ లీవ్స్, కాఫీ లీవ్స్. సో ఇంకా అలాగే మెయిన్ పర్సంటేజెస్, ఆలివ్ సాయిల్ ఇది వచ్చేసి మనకు 40% ఉంటుంది. నెక్స్ట్ రెడ్ సాయిల్, సో ఇది వచ్చేసి మనకు 18% ఉంటుంది. ఆ తర్వాత బ్లాక్ సాయిల్, ఇది వచ్చేసి మనకు 15% ఉంటుంది. ఆ తర్వాత లేటెడ్ సాయిల్, ఇది వచ్చేసి మనకు 4% ఉంటుంది. అమికస్ క్యూరీ ఈజ్ అపాయింటెడ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్? అమికస్ క్యూరీ అనే వ్యక్తిని ఏ ఇన్స్టిట్యూషన్ అపాయింట్ చేసింది? ఏ ఇన్స్టిట్యూషన్ అంటే జ్యుడిషియరీ ఆఫ్ ఇండియా. Which of the following symbols must be used before the formula in Microsoft Excel sheet? సో ఫార్ములాకు ముందు యూజ్ చేసే సింబల్ ఏదంటే ఈక్వల్ ఆపరేషన్. యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు launched UMWD సెంట్రల్ పోర్టల్ టు మోడర్నైజ్ వాక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్. సో UMWD ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. ఏదంటే యూనిఫైడ్ వాక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Next, which one among the following reports defines sustainable development as development that meets the needs of
present generation without compromising the ability of future generations to meet their own needs. సో ఏదంటే బ్రంట్లాండ్ రిపోర్ట్ ఆప్షన్ ఏ. ఇప్పుడు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చింది. ఫిజికల్ పాలసీ ఈజ్ యూజ్ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ కలెక్షన్ అండ్ ఎక్స్పెండిచర్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఎకానమీ. ఇది కరెక్టే. Both revenue expenditure and capital expenditure are the subject matters that monetary policy. So is wrong. So option only statement one is the right answer. Abdul Karim Khan was the exponent of which school of Hindustani music? ఏదంటే కిరాణా ఘరానాస్. సో కిరాణా ఘరానాస్ మీద నేను హైకోర్టు మీద ఒక వీడియో చేశాను. సో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ చూసేయండి. ఫుల్గా అన్ని ఘరానాస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడి నుంచి చూసేయండి. ఖచ్చితంగా ఎన్టీపీసీలో అడిగే ఛాన్స్ అవుతుంది యూజీలో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ ఒడిషా? ఒడిషాలో జరుపుకునే పండగ రాజా పర్బ. విచ్ monuments in Karnataka have been proposed for UNESCO's వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్? సో కర్ణాటకలో ఉండేది అంటే లక్కుండి మూమెంట్స్. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ద డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్? ఎవరంటే పూజారా. విచ్ నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్? సో ఇవన్నీ నైబరింగ్ కంట్రీసే, కానీ కానిది ఏదంటున్నాడు. ఏదంటే చైనా కాదు, ఎందుకంటే ఇది చైనా మెంబర్ కాదు కామన్వెల్త్ గేమ్స్ లో, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ చైనా. మిగతా మూడు మెంబర్సే కామన్వెల్త్ గేమ్స్ లో. హౌ మెనీ ఇంపార్టెంట్ కమిటీస్ వర్ దేర్ ఇన్ ఇండియా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? ఎన్ని ఉన్నాయంటే 8 కమిటీస్ ఉన్నాయి. ద హైయెస్ట్ లిటరసీ అవార్డ్ ఇన్ ఇండియా ఈజ్? ఏదంటే జ్ఞాన్పీఠ్ అవార్డ్. Article 39 of Indian Constitution places a duty on the state to provide dash to citizens. సో ఆర్టికల్ 39 దేనికి సంబంధించి? లీగల్ ఎయిడ్ సంబంధించింది. అదే 39 అడిగితే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్స్. ఆర్ ఈక్వల్ పే. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజర్స్ షోస్ సిమిలారిటీ టు ద ప్రోక్రేటిక్ సెల్? సో ఏదంటే బోత్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్. సో ప్రోక్రేటిక్ అంటే వితౌట్ న్యూక్లియస్, అదే ఈక్రోటిక్ అంటే విత్ న్యూక్లియస్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. The government of India had launched Navya. So full form of Navya ఏదంటే nurturing aspirations through the vocational training for young adolescent girls. Option D is the right answer. According to which of the following, total value of essential commodities is equal to the value of supply? సో ఈ లా వచ్చేసి లా ఆఫ్ వాల్యూస్. What species of turtle was recently reintroduced to the Ganga River after 30 years absence? సో ఏదంటే రెడ్ క్రౌన్డ్ రూఫెడ్ టర్టిల్. Which team won UEFA Super Cup 2025 on penalties? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ప్యారిస్ ఎస్టీ జర్మన్. స్యూజ్ కెనాల్ కంబైన్స్, ఇది ఏ రెండింటిని కంబైన్ చేస్తుంది? మెడిటరేనియన్ సీని రెడ్ సీ కంబైన్ చేస్తుంది. ద నటీ ఫోక్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్. సో నటీ ఫోక్ డ్యాన్స్ అనేది ఎక్కడ ఫేమస్? హిమాచల్ ప్రదేశ్లో ఫేమస్.
మహారాష్ట్రలో లవణి, తమాషా ఈ ఫేమస్. సో పంజాబ్లో బాంగ్రా, గిడ్డ. సో ఒడిశాలో వచ్చేసి మీరు కామెంట్ చేయండి, రైటో రాంగో అనేది నేను మీకు కామెంట్లోనే తెలియజేస్తాను. వేర్ వాజ్ ద ఇండియన్స్ ఆర్మీ ఈస్ట్ ఆఫ్ ప్రహర్ ఎక్సైజ్ కండక్టెడ్? ఎక్కడంటే వెస్ట్ బెంగాల్లో. వేర్ వాజ్ ద ఇండియాస్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ మోడర్న్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇనాగ్రేటెడ్ ఇన్ 2024? ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే అహ్మదాబాద్లో. సో వీడియోని కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు వచ్చేసి పీజే స్టడీ సర్కిల్. మన ఎన్టీపీసీ యూజీ కావాల్సిన జనరల్ అవేర్నెస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్ని పెడుతున్నాను. ఆల్రెడీ 1, 2 అయితే పెట్టాను. ఇది వచ్చేసి ఇప్పుడు 3వది పెడుతున్నాను. ఇది కూడా చూసి ఎగ్జామ్కి వెళ్ళండి. కనీసం మినిమం అంటే 4 to 5 మార్క్స్ అయినా తగిలే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైనా పీవైక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ నుంచి పీవైక్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హూ ఫౌండెడ్ ద విజయ కాలేజ్ ఇన్ చిత్తూర్? ఏంటంటే రాణా కుంభా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఇస్ ద నాట్ పార్ట్ ఆఫ్ ది 10th 5-year ప్లాన్? సో కానిది ఏదని అడుగుతున్నాడు. ఏదంటే డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ రుద్రమన్ హ్యాపెండ్ టు ది ఫస్ట్ రాయల్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఎర్లీ ఇండియా కంపోజ్డ్ ఇన్ ది శాస్తా సాంస్క్రిట్? సో ఏ ఇన్స్క్రిప్షన్ అని అడుగుతున్నాడు? గిర్నర్ ఇన్స్క్రిప్షన్. కాంపోనెంట్ ఆన్ ది మదర్ బోర్డ్ డస్ నాట్ ఇంక్లూడ్? సో మదర్ బోర్డ్లో ఇంక్లూడ్ కానిది ఏదని అడుగుతున్నాడు. సో CMOS బ్యాటరీ ఉంటుంది, బయోస్ చిప్ ఉంటుంది, ప్రాసెసర్ చిప్ ఉంటుంది. సో గ్రాఫిక్ కార్డ్ ఒక్కటి ఇంక్లూడ్ అయి ఉండదు. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ కీ ఈజ్ యూజ్డ్ టు రీరన్ ద ఫైల్? సో కంప్యూటర్ అవేర్నెస్ నుంచి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి కూడా చూసుకోండి. సో F12 వచ్చేసి మనకు ఫంక్షన్ సేవ్ చేయడానికి యూజ్ అవుతుంది, సేవ్ యాజ్. F4 వచ్చేసి యాక్టివ్ విండోని క్లోజ్ చేస్తుంది, చేయొచ్చు యాక్టివ్ విండోని. టు క్లోజ్. F1 హెల్ప్. F2 రీనేమ్. సో వాడు రీనేమ్ ద ఫైల్ అడిగాడు కాబట్టి ఆప్షన్ డి F2 ఇస్ ద రైట్ ఆన్సర్. At which place did Rajnath Singh inaugurated the BrahMos aerospace testing facility? సో ఎక్కడంటే లక్నో, ఆప్షన్ సి. According to the rule of supply, the value of the product decreases. Supply, when the value of product decreases, the quantity of supply. So decrease is the right answer. Quantity of supply కూడా decrease అవుతుంది. M.R. Srinivasan, pioneer of India nuclear energy program, passed away at 95. When did win Padma Vibhushan? ఎప్పుడు విన్ అయ్యారంటే 2015లో వచ్చింది ఈయనకు. Read the following statements. The process of vertical heating of atmosphere is known as advection. So ఇది wrong. The transfer of heat through the horizontal movement of air is called convection. ఇది low winds in northern India during summer are caused by advection. So ఇది right. So only 3 is the right answer. Option D లో ఉంది. Which of the following productions is related to the silver revolution? Silver revolutions కి రిలేటెడ్ ఉండేది ఏదంటే ఎగ్ ప్రొడక్షన్. సో ఇక్కడ
మీకు కొన్ని మెయిన్ సిల్వర్ రెవల్యూషన్స్ అయితే సిల్వర్ కాదు మామూలుగా రెవల్యూషన్ మెయిన్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు కదా అవి అయితే ఇక్కడ మీకు పిక్చర్ పెడతాను అక్కడ ఇక్కడ నుంచి చూసి కొన్ని ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. Nehru Trophy competition near Al-Fujah, held on the second Saturday of August every year, is the most competitive and popular of the dash category. సో మోస్ట్ పాపులర్ ఏంటంటే బోట్ రేసెస్ లో. సో ఇక్కడతో 40 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేశాము. సో మీకు ఇంకా ఎవరైతే పీవైక్యూస్ ఏమైనా కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. నెక్స్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పీవైక్యూస్. ఎవరికైతే 13 నుంచి 20 వరకు ఎగ్జామ్స్ ఉంటాయో వాళ్ళందరూ ఈ వీడియోస్ పక్కా చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కాబట్టి. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవి. సో దా ఆల్రెడీ మనకు మేలో జరిగాయి కాబట్టి దాని బేస్ మీద కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తీసుకొని మీకు చెప్తున్నాను. సో ఇవి ఖచ్చితంగా చూసి అయితే ఎగ్జామ్కి వెళ్ళండి. సో చాలా మంది చూస్తున్నారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కు ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని చూడండి. సో ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.